ఇప్పుడైతే జగ్గంపేట హైవే మీద ఉన్నాం, చూపిస్తాం చూడండి. గోకవరం, జగ్గంపేట, విజయవాడ కనిపిస్తుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు అబ్బాయి సతీష్. ఈరోజు సంక్రాంతి సంబరాలు డే 3 కనుమ. ఈరోజు లాస్ట్ డే మన లాగ్స్. అయితే ఈరోజు మేము మారేడుమిల్లి వెళ్దాం ప్లాన్ చేస్తాం ఫ్రెండ్స్ తోటి. మారేడుమిల్లి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం దారిలో ఉన్నాం. ఇది గోకవరం రోడ్డు. ఇది లొకేషన్ చూపిస్తాం చూడండి. గోకవరం రోడ్డు బిజీమే ఉన్నాం మేము ప్రస్తుతానికి. ఒక 5గురు వెళ్తున్నాం మేమైతేనే. మా ఫ్రెండ్స్ ఎదురు ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వెళ్తున్నాం మేము కూడా. మనం చూడాల్సిన ప్లేస్లో బెస్ట్ ప్లేస్ ఏమైనా ఉందంటే గోకవరం కూడా మంచి ప్లేస్ అని చెప్పచ్చు. ఈ లొకేషన్ వచ్చి చాలా బాగుంటుంది. చుట్టూరు చెట్లు, కోతులు మాత్రం ఉంటాయండి ఈ రోడ్లో. మామూలుగా ఉంటుంది కోతులు అయితే. ప్రతి దిక్కున కోతులే. స్వెటర్ తెచ్చుకున్నా బాగుంది అనిపిస్తుంది నాకు. ఇది మాత్రం మామూలుగా లేదు. ఎంత సమయానికి టీ తాగడానికి మాకు టైం దొరికింది. టీ టైం కనిపించింది. చూడు ఎలా కూర్చుంది కోతి. కోతి హాయ్ బ్రో. హాయ్ బ్రో. వెళ్ళిపోక బ్రో. బ్రో బ్రో ఎలా తిరిగి బ్రో. గోకవరంకి అతి దగ్గరలో ఉన్నాం. లొకేషన్ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల అంతా కూడా కోతులు చుట్టూరు. కదండి కోతులు ఎక్కువ ఉంటాయని ఇదే రోడ్డు నుంచి కోతులు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లొకేషన్ అదిరిపోయింది. మనం ఇలా ఇది మలిశాలి దాటిన తర్వాత మారేడుమిల్లి రోడ్లో ఆ బండ్లు అక్కడ ఇట్టాం ఫ్రెండ్స్. అయ్యాం ఫ్రెండ్స్. 2 ఫ్రెండ్స్ మారేడుమిల్లి రోడ్లో మలిశాలి దాటాక లొకేషన్ బాగుంది ఫ్రెండ్స్. సరదాగా బైక్స్ అయిగో బ్రైక్స్ అన్నీ పక్కన ఆపి ఫోటోషూట్కి వచ్చాం ఫ్రెండ్స్. ఆడు మా ఫ్రెండ్, ఇది మీ రాక్ స్టార్ నాని అలా అన్నయ్య. అది ఫ్రెండ్స్ ఫోటో షూట్ చేసుకుంటున్నా. అయిపోయింది ఫోటోషూట్. అప్పుడైతే బయలుదేరుతాం. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది అంటారు. నాకు తెలియదు మరి 30 కిలోమీటర్లు ఉంటుంది అంటారు. బయలుదేరుతున్నా. ఫోటోషూట్ అయిపోయింది మొత్తం. అయిపోయింది ఫోటోషూట్ అయిపోయింది. బయలుదేరిపోతాం. మళ్ళీ వెళ్ళి బస్సు. మలిశాలు దాటాక ఈ రోడ్లో చాలా స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే రోడ్డు మొత్తం కూడా కోతులతో నిండుకు ఉంటుంది ప్లేస్ అంతా. ఏ టైంకి ఏ కోత కార్లు పడిపోద్దో బైక్స్ పడిపోతే చెప్పలేము. అందుకని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ప్రమాదాలు చాలా దారుణంగా ఉన్నాయి. చూసాను ఇప్పటికే 2-3 కార్లు డ్యామేజ్ అయ్యి నేను చూసాను వీడియోలో. మీరు కూడా చూస్తారు. స్లోగా వెళ్ళండి దయచేసి. అలాగే ఈ ప్లేస్ ఫోటో షూట్ తీసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. గోకవరం వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అన్నారు. 25 అలా ఉంటుంది అన్నారు మా వాళ్ళు. గోకవరం వచ్చేసాం ప్రస్తుతానికి అయితే. అరే ఎవర్రా మీరంతా అన్నట్టుగా చూస్తుందండి కోతి. మరి అంత విచిత్రంగా చూస్తుందో చూడండి. గన్నవరం 22 కిలోమీటర్లు అంట. అడ్డదగల 37, రాజభూమింగి 69, అరకు వచ్చేసి 268 అంట అక్కడి నుంచి.
మారేడుమిల్లి వెళ్తుంటే దారిలో కనిపించింది. ఇది పాతకాలం అంటారండి దీన్ని. మారేడుమిల్లి నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇందులో కలుస్తుందండి. ఇందులో కలిసి అటుపక్క ఉన్న బ్రిడ్జి అవతల ఉన్న అటుపక్క కొంచెం ఎదురుకెళ్తే అక్కడ డ్యామ్ ఉంటుందంట. డ్యామ్లో కలుస్తుంది ఈ వాటర్ అంతా వెళ్ళి. చూస్తున్నారు కదా, ఇది సేమ్ వాటర్ ఫాల్స్ టైప్లోనే ఉంది ఇదంతా కూడా. ఇది మినీ వాటర్ ఫాల్స్. ఇక్కడ ఆగి అప్పుడు మారేడుమిల్లి వెళ్తున్నారు చాలామంది. ఇదిగో చూడండి, దొంగ కోతి బండ్లు ఏమున్నాయి అన్ని లాగేస్తుంది అంతే. బండ్లు ఏముంటాయి ఈజీ పడేస్తుంది బయటకి అంతే. దాన్ని తినడానికి ఏమన్నా తెగనెత్తికేస్తుంది అనుకోండి. దాని పురాకులు చూడండి, బండ్లు ఏమున్నాయో తెగలాగేసి ఏమన్నాయేమో తిట్టడానికి చూస్తుంది. మనం ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం, కిందకి వెళ్ళి చూద్దాం. ఇదిగో ఇంకో దొంగ వచ్చేసింది ఇక్కడికి. ఇది కూడా బండి పీకేసిలో ఉంది కవర్ అంతా. బండ్లు ఏమున్నాయి తెగనెత్తికేసి మొత్తం లాగేస్తున్నాయి. వచ్చేసాం, కిందకి వెళ్తున్నాం. ఇప్పుడు కింద దిగుతున్నాం మనం. వాటర్ ఫస్ట్ టైప్లో ఉంది ఇక్కడ. టైం వచ్చేసి 8:40 అయిపోయింది. టిఫిన్ తిందని ఆగాం దిక్కున. ఇక్కడైతే టిఫిన్ తింటున్నాం మేము. ఇడ్లీ రెడ్డి బజ్జీ, చౌదరి టిఫిన్ సెంటర్ అంట. బాగుంది టిఫిన్ అయితే. ఇక్కడ ఇడ్లీ బజ్జీ నాకు బాగా నచ్చింది, మిగతా కొంచెం పర్లేదు. టిఫిన్ అయితే బాగుంది. ఇక్కడ తినండి, చౌదరి టిఫిన్ సెంటర్ అంట. ఇది లంబచోడవరంలో ఉంది. చాలా మంది టిఫిన్ అయితే. కొండ ప్రదేశం ఇది అంతా. సరే అంత ఇంట్లో ఉందో. ఇంకో స్పాట్ వచ్చిందండి, బాగలేదు. నేను చెప్పాను కదా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతుంది ఇక్కడ, ఈ రూట్లో స్లో వెళ్ళండి అని. ఇది యాక్సిడెంట్ చూడండి. ఇక్కడ ఒక కారు ఒకటి ఉంది, ఫ్రంట్ ఇంకో కారు చూపిస్తాను మీకు నేను. ఎంత గుండ అయిపోయింది చూడండి కారు. కోతుల వల్ల ఎక్కువ యాక్సిడెంట్ అవుతాయి ఇక్కడ, చూసుకొని వెళ్ళాలి. ఫైనల్లీ మారేడుమిల్లి రీచ్ అయిపోయాం మేము. మారేడుమిల్లి వస్తే ఖచ్చితంగా తినాల్సింది ఏమైనా ఉందా అంటే బొంగుల చికెన్. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది, ఫేమస్ ఇక్కడ. ఫైనల్లీ మారేడుమిల్లి వచ్చేది వాటర్ ఫాల్స్కి. లోపలికి వెళ్దాం. కాఫీ బూస్ట్ హార్లిక్స్. లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒకరికి 50 రూపాయలు తీసుకుంటున్నారు. మేము 5 వెళ్ళాం. అసలు డిస్కౌంట్ ఇచ్చారంట. 5 వెళ్తా ఉంటే 4 టికెట్లు ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. 4 తీసుకున్న టికెట్. అమృతధారిని స్టెప్ దిగి కింద పద్ధతి చెప్తాను ఎలా కదా బీచ్ నుంచి వెళ్ళాలంటే అలా ఏం చేస్తాం. వాటర్ చారి పట్టాడు తప్పని. లెక్కెత్తున్నారు మన చేత. మళ్ళీ
అయిపోయా చూసుకున్నాడంటే మామూలుగా జారిపోతుంది కొండెక్కిస్తామో చేద్దాం పోరాటం పైకెక్కాలండి ఇప్పుడు పైకెక్కాల్సి వస్తుంది ఏం పర్లేదు ఏం బాగా ఇక్కడ బండరాళ్ళు ఉన్నాయి బండరాళ్ళ నుంచి ఎక్కాలి పైకి మనం అయితే రాళ్ళు జారిపోతున్నాయి కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఎక్కండి మా వాళ్ళు అయితే ఫోటోషూట్ మొదలెడేశారు తీసేసుకుంటున్నారు ఫొటోస్ వాటర్లో పెట్టి పైన పెట్టి కింద పెట్టి ఫొటోస్ తీసేస్తున్నారు ఏంటి వాటర్ ఫాల్స్ దూకే స్నానం చేసేయడమే ఏముంది ఆ మాంతం పైకి కేసు ఆయాసం కదా చూడు ఎంత కిందగా ఉందో ఊడిపోయి ఒక మావాడు మూసిపోయి రాదుకుని కొంచెం అంటే అదిగో ఇంక ఎక్కి కొద్ది కొండ పైకి అదిగో మా కోతి మొహం కూడా కొన్నాడు కింద ఎత్తున్నాడు అప్పట్లో పాప జారిపోతాడు భయంగా ఉన్నాడు అది ఎక్కడ ఉందో జలపాతం కిందకి ఎక్కడ వస్తుంది ఇప్పుడు కానీ దిగితే ఉంటుంది మామూలుగా లేదు ఎలా దిగాలి కూడా అర్థం పెట్టలే మాకు దిగడం ప్రయత్నం చూడండి అంత డౌన్ ఉంది ఇది ఎర్రం జారిపోతుంది టైపోర్డ్లో తెగ చేస్తున్నాను ఫోటో అవి బాగా పైకి వచ్చేసాం బాగా పార్కింగ్ కాడ కొంచెం ఏప్రిల్ రిలాక్స్ అవుదాం అమ్మా ఆనందం లేదా ఇలా పెడుతుందా బిర్యానీ తిందా అయిపోయింది వాటర్ ఫాల్స్ చూస్తాం ఇంకా పైకి వెళ్దాం మనం ఇటు సైడ్ ఘాటి పైకి ఉందంట అది వాటర్ ఫాల్స్ అయిపోయింది అదే మెయిన్ వాటర్ ఫాల్స్ కానీ వెళ్ళడానికి బండ్లు ఎక్కువ ఉన్నాయి హెచ్ఎఫ్ డెలక్స్ కదా చైనా లూజ్గా ఉంటాయి కదా రిపేర్లో ఉన్నాయి అక్కడ బండి అందుకని కొంచెం ఎదరగలదు అంటే వెళ్ళాం మరీ అంత ఎదరగా వెళ్ళకపోయాం హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం వెనక్కి వాటర్ ఫాల్స్ అయిపోయింది చూసేసాం మొత్తం తిరిగేసాం డే 3 కంప్లీట్ ఇలా చేసాం అంటే ఇంకా చేయలేదు ఇంకా ప్లానింగ్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళగానే 3 అవర్స్ జర్నీ పడుతుంది ఇప్పుడు 12:30 అయింది టైం 12 అయింది 12:30 అయింది 12:30 అయితే ఇప్పుడు మళ్ళీ భోజనం చేసి దారిలో ఆ ఇంటికి వెళ్ళిపోతే దగ్గర 3:30 అయిపోవచ్చు 3:30 అయ్యాక మళ్ళీ అక్కడి నుంచి ఒక గంట సేపు రెస్ట్ ఇచ్చి బండికి అప్పుడు మళ్ళీ డీమార్ట్కి వెళ్ళి డీమార్ట్లో కొంచెం ఎంజాయ్ చేసి అటు నుంచి వెళ్తే బీచ్కి వెళ్ళి ఆ తర్వాత 9:30కి షోకి టికెట్ బుక్ చేస్తాం మూవీకి గుంటూరు కారం బుక్ చేస్తాం కదా గుంటూరు కారం కదా గుంటూరు కారంకి సినిమాకి టికెట్లు బుక్ చేస్తాం మేము 9:30 సెకండ్ షోకి నెక్స్ట్ ప్లానింగ్ అదే మరి మళ్ళీ ఈరోజు కోడి పందాలకి కూడా ఏమి లేదు ఇంక ఈరోజు మొత్తానికి ఎందుకంటే నిన్న మొన్న తిరిగేసాం కదా మళ్ళీ ఈరోజు ఎందుకని తిరగలేదు ఇక్కడికి వచ్చినప్పుడు బొంగులో చికెన్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి కేజీ వచ్చేసి 400 చెప్పాడు హాఫ్ కేజీ వచ్చేసి 200 ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి లాస్ట్ ఈ ప్లేస్లో హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసాం మారేడుమిల్లి నుంచి ఇంటికి అయితే రీచ్ అయిపోయాం 4:30 ఆ టైం కదా ఇంటికి రీచ్ అయిపోయాం ఇప్పుడు మేము నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఎస్ఆర్ఎంటీకి వెళ్తున్నాం ఇప్పుడు 7:30 అయింది టైం ఇప్పుడు ఎస్ఆర్ఎంటీకి వెళ్ళిపోయి డైరెక్ట్ ఫస్ట్ 9:30 మళ్ళీ కాకినాడ పద్మప్రియ హాల్ అనుకుంటాను గుంటూరు కారం సినిమాకి టికెట్ బుక్ చేస్తాం 6 మంది 5-6 గుర్తులేదు మరి బుక్ చేసాం
హాయ్ ఫ్రెండ్స్, మూవీ నుంచి వచ్చేస్తాం. టైం వచ్చేసి 2 అయిపోయింది. అంటే దారిలోనూ పోలీస్ చెకింగ్ గట్రా ఉన్నాయి కొన్ని, దానివల్ల కొంచెం తప్పించుకొని రావాల్సి వచ్చింది. 2 అయిపోయింది టైము. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి.